వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. ఘనంగా ఎన్ఆర్ఐ డాక్టర్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. అదోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన టీడీపీ మీనాక్షి నాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. మేడ్చల్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగిసిపడుతున్న మంటలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని 107 సర్వే నెంబర్ 1.34 ఎకరం 34 గుంటల భూమిని దర్జాగా కబ్జా చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి గత 30 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న బడా చోర్ను తక్షణమే పీడీ యాక్ట్ అమలు చేసి జైలుకు పంపాలని గుగ్లోత్ భీమా నాయక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ నడి రోడ్డును ఆనుకుని ఉన్న 1.34 గుంటలలో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఆ భూమిలో రైస్ మిల్, షాపింగ్ కాంప్లెక్స్ దర్జాగా కట్టుకొని నెలకు కిరాయి 1 కోటి రూపాయలు వసూలు చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న అతన్ని గుర్తించి తక్షణమే ప్రభుత్వం అటు భూమిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. అప్పటి కలెక్టర్ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించకపోవడం అంటే అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం ఇస్తున్నాం. మానుకోట జిల్లా కేంద్రంలో 107 సర్వే నెంబర్లో 1 ఎకరం 34 గుంటల భూమి ప్రస్తుతం రేటు ప్రకారం 1000 కోట్ల రూపాయల ఆస్తి. ఆ 1000 కోట్ల రూపాయల ఆస్తిలో భవనాలు కట్టించుకొని, మిల్లు కట్టించుకొని ప్రతి నెల 1 కోటి రూపాయల ఆదాయం తీసుకుంటా ఉన్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వెనకలు వెళ్ళిపోతాడు. 1000 కోట్ల ఆస్తిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. 30 సంవత్సరాలుగా అనుభవిస్తున్న అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతనిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. పేదలు జానెడ్ జాగా గుడి చేసుకుంటే వందలాది కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఉన్నారు. 30 సంవత్సరాలుగా మానుకోట జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి తెలియదా? ఇక్కడ తహసీల్దార్ గారికి తెలియదా? ఇక్కడ రాజకీయ నాయకులకు తెలియదా? తక్షణమే ఆ భూమితో పాటు అందులో గ్రీన్ ల్యాండ్ ఉంది, అందులో ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఆక్రమించుకున్నాడు. అతనిపై అనేక సార్లు చర్యలు తీసుకోవాలని దరఖాస్తులు పెట్టారు. గతంలో ఉన్న మన ఐఎస్ గారు, ప్రీతిమీన గారు, కలెక్టర్ గారు ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలని, చర్యలు తీసుకోవాలని ఆర్డర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అతనిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మా లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా తప్పకుండా పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులకు తీసుకోబోతున్నారు. 1000 కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఆస్తిని ఇది స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే వారికి అండదండలు ఉన్నారో రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పాలకొలను గ్రామంలో సీఏ సుధాకర్ రెడ్డి చేసే దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలని గ్రామానికి చెందిన కాశీపోగు సోమన్న, రవికుమార్, రమేష్ గ్రామ ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 1000 మంది ప్రజలు ఉన్నారని, గ్రామంలో ఎక్కువ శాతం ఎస్సీల జనసంఖ్య ఎక్కువగా ఉందన్నారు. గ్రామానికి చెందిన సీఏ సుధాకర్ రెడ్డి రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉండాలని, అందుకు గ్రామంలోని ప్రజలపై తన పెత్తనం కొనసాగిస్తూ అందరూ చెప్పినట్లే వినాలని ఆధిపత్యం చేస్తున్నాడని, గతంలో గ్రామాలకు చెందిన రైతు పొలాలు డిఆర్డీఓ
ప్రాజెక్టు కొరకు ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుని నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. ఈ సమయంలో సుధాకర్ రెడ్డి రైతులకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారంలో దాదాపు 40% తనకు వాటా ఇవ్వాలని బలవంతం చేశారని అన్నారు. అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన పోలీసు వారు ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఎస్సీలను చిన్నచూపుగా చులకనగా మాట్లాడుతున్నారని, అతనిపై మేము కేసు పెడితే రిటర్న్ గా పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అందజేయలేదు. అయితే ఈ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ సిఎన్ సుధాకర్ రెడ్డి ఉన్నాడో ఈయన ఎలక్షన్ ముందు ఓటు వేయలేదనే ఉద్దేశంతో రామచంద్రుడు అనే వ్యక్తి ఇంటికి పవర్ కనెక్షన్ ఇవ్వకుండా చేస్తున్నాడు. ఓటు వేయలేదనే కారణంతో కురువ రామకృష్ణ అనే వ్యక్తిని ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు. ఆయన ఊర్లోకి వస్తే చంపుతాని భయపడడం జరిగింది. అదేవిధంగా ఓటు వేయలేదనే కారణంతో మహబూబ్ లాల్ అనే వ్యక్తికి ఊర్లో ఇల్లు లేకుండా చేస్తా అని చెప్పి భయపెట్టడం జరిగింది. అదేవిధంగా ఓటు వేయలేదనే కారణంతో ఎస్సీ కాలనీలకు దాదాపు 6 రోజులు వాటర్ రానివ్వకుండా ఇవ్వడం జరిగింది. అయితే వాటర్ రాలేదని డిఐజీ గారి దృష్టికి 6/6/2024 డిఐజీ గారి దృష్టికి తీసుకెళ్తే తర్వాతనే వాటర్ వచ్చినాయి. అంటే ఈయన పవర్ ఆ విధంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏదైనా గతంలో ఈయన 2006లో సర్పంచ్ ఓట్లో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్తే వాళ్ళు ఊర్లోకి వచ్చేటప్పుడు పోలీస్ సహకారంతో ఊర్లోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత 2012లో సొసైటీ ఎలక్షన్లో ఓడిపోయిన ఈయన తరఫున వాళ్ళు ఓడిపోయినందుకు ఎవరైతే ఓట్లు వేసినారో వాళ్ళు ఊర్లోకి వస్తుంటే ఒక్కొక్కరిని వేసి దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత 2013లో సర్పంచ్ ఎలక్షన్ టైంలో ఈయన భార్య ఉంటే ఈయన భార్య గెలవాలని చెప్పి ఉద్దేశంతో ఎస్సీ క్యాండిడేట్ అయిన పసుపల లక్ష్మణ ఇంటి మీదకు దాడి చేసి ఆ దాడి చేసే ప్రయత్నంలో అందరినీ భయభ్రాంతికి గురి చేయడం, నెక్స్ట్ డే ఓటింగ్ ఓన్లీ సింగిల్ సైడ్ జరగడం, ఆయన గెలవడం జరిగింది. అదేవిధంగా 2015 31 నైటు ఒక 20 రూపాయల వాటర్ బాటిల్ కోసం ఇక్కడ పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర వాటర్ బాటిల్ డబ్బులు అడిగితే ఆ వ్యక్తి షాపతన్ విన కారెక్కిచ్చి చంపేసినారు. అదేవిధంగా 2021లో డిఆర్డిఓ నుంచి అనే సంస్థ నుంచి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా పొలాలు పోయిన వాళ్ళకు డబ్బులు వస్తూ ఉంటే ఆ డబ్బుల్లో కమిషన్ కావాలని చెప్పేసి పిల్లు వేయడం జరిగింది. ఆ పిల్లు ఎందుకు వేసినారని చెప్పి అడగడానికి పోతే నన్నే అడుగుతారని చెప్పేసి తిరిగి ఎస్సీలపైనే దాడికి ప్రయత్నం చేసినాడు. ఇవన్నీ చేసిన ఇతనిపైన చట్టం పనిచేయటం లేదు. కానీ ఇవన్నీ ప్రశ్నిస్తున్న వ్యక్తులపైన మాత్రం చట్టం చాలా బలంగా పనిచేస్తుంది. మేము అనేది ఇక్కడ చట్టం అనేది కులం కోసం డబ్బు కోసం మాత్రమే పనిచేస్తుందా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కులం డబ్బును చూసి దాని మధ్యలో చట్టం ఓడిపోతుంది అనేది వాస్తవంగా తెలియజేయాలనుకుంటున్నారా, లేకుంటే అధికారులు చట్టాన్ని ఓడగొట్టి కులాన్ని డబ్బుని గెలిపించాలనుకుంటున్నారా అనేది వాళ్ళ ఆత్మాభిమానానికి వదిలేస్తున్నాము. ఎందుకంటే మేము చట్టాన్ని గెలిపించాలనే పోరాటం చేస్తున్నాం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు అయితే కాదు. మేము ఖాళీ చేయించామని చెప్పి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పి ప్రభుత్వ భవనాన్ని ఫిర్యాదు చేసినా కానీ ప్రభుత్వ భవనాన్ని స్వాధీనం చేసి మాకు అప్పచెప్పండి అని మేము ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వ భవనాన్ని వాడుకుంటున్నాడు అతనిపైన కేసు బుక్ చేయమని చెప్పి కూడా మేము అడగలేదు. కేవలం ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయమని కలెక్టర్ గారిని అడగడం జరిగింది. అయితే అడిగిన తర్వాత స్వాధీనం చేసే క్రమంలో ఆయన ఎంపీడీ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో ఆ వ్యక్తి పంచాయతీ ఆఫీసును శుభ్రపరుస్తుండగా ఆయన సీరియస్ అవుతున్నాడు, మీరు క్లీన్ చేయకుండా మీరు పక్కకి వెళ్ళిపోండి, ఆయన సీరియస్ అవుతున్నాడని చెప్పడం జరిగింది. అంటే ఆ వ్యక్తి తిడుతున్నాడు అనేవి ఇన్ఫర్మేషన్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గారు ఆయనని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆవుల మద్దయ్య అనే వ్యక్తిని టార్గెట్ చేసుకొని అతన్ని భయపెడుతూ నా విన కంప్లైంట్ చేసిన మీ అందరినీ చంపుతాను నరుకుతాను భయపెట్టడం జరిగింది. ఈ విధంగా భయపెడుతున్నా ఆయన పైన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టు దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తాం. ధన్యవాదాలు. నా పేరు రమేష్. ప్రమాదరహిత కమిషనరేట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఫైర్ కేరన్ చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి ఫైర్ కేరన్ను ప్రారంభించారు. కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్తో పాటు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గత ఏడాది కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులు 13 కోట్ల రూపాయల జరిమానాలు చెల్లించినట్లు సిపి తెలిపారు. साइड का पेंगल विजुअल कोडता मंचिगा साइड आ पेंगल ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ హెల్మెట్ ప్రోత్సహిస్తూ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి, పబ్లిక్ని అవేర్నెస్ కలిగించడానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. కమిషనరేట్లో చాలా మంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే రామగుండం కమిషనరేట్లో మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51 కోట్ల చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషనరేట్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ I request all the public of Ramagundam to abide by rules of this traffic and also reduce your fines. ఆదోని పట్టణంలో కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు, ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది ప్రజలకు ఆకలి తీర్చి చరిత్రలో నిలిచిపోయిన శ్రీమతి డొక్క సీతమ్మ పేరును ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలని సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు మీనాక్షి నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నమెంట్ కాలేజీల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఉత్తీర్ణత శాతం పెంచాలి, సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఒక చాలా ముందు చూపుతో నారా లోకేష్ బాబు గారు ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. మరి మన కర్నూలు జిల్లా వరకు దాదాపు 8,679 మందికి ఈరోజు ఈ మధ్యాహ్నం ఈ స్కీమ్ ద్వారా అందరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఎందుకంటే ప్రిన్సిపల్ గారికి కానీ ఈ వంట చేసే ఏజెన్సీకి కానీ చిన్నపిల్లలు 10th క్లాస్ వరకు ఎట్లు ఉన్నా ఏది ఉన్నా భోంచేసిపోతుంటారు. ఈ ఇంటర్మీడియట్ వచ్చినాక ఏజ్ డిఫరెన్స్ వస్తుంది. రుచికరంగా మంచిగా లేకపోతే గవర్నమెంట్ పెట్టిన స్కీము వృధా అవుతుంది. దయచేసి ఏజెన్సీ ఎవరైనా ఉన్నగాక తప్పు చేస్తే రిపోర్ట్లు ఇవ్వండి. నాణ్యమైన భోజనము గవర్నమెంట్ ఏ పద్ధతిలో పెట్టారో ఆ పద్ధతిలో వాళ్ళకి సర్వ్ చేసే రకంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ గారిది ఉంటుంది. మిడ్ డే మీల్ చేసే వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ డిగ్రీ క్లాసులకు ఈ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటాం టీవీల్లో కూడా చాలా రకాలుగా ఏదో నీళ్ల సాంబారు ఏదో ఉడికినాయి అటువంటిది దయచేసి సార్ ఎవరన్నా ఉన్న ఏజెన్సీ దయచేసి మీరు స్ట్రిక్ట్గా పెట్టండి, చెప్పండి. ఖచ్చితంగా మెనూ ప్రకారము రుచికరమైన ఆహారం వడ్డించే రకంగా మీరు బాధ్యత తీసుకుంటే మీరు కూడా ఎవరైనా కానీ నాసి రకం పెడితే కంప్లైంట్ చేయండి. ఏదైనా కానీ మంచి జరగాలన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకు రావాలి. సరైన భోజనం లేదు సార్ ఇక్కడ సబ్ కలెక్టర్ ఉంటారు, ఆయనకు ఫోన్ చేయండి, లేదా మీ ఎంఈఓకి ఫోన్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశము మంచి భోజనము మధ్యాహ్నం పూట పెట్టాలనే కాన్సెప్ట్. ఇప్పుడు అందరు కూడా రేట్లు కూడా పెంచారు. చాలా మందికి తెలియదు ఇది. గత ప్రభుత్వంలో కంటే మెనూ ఛార్జెస్ ఎలిమెంటరీ స్కూల్ కానీ ప్రతి దానికి కూడా పెంచడం జరిగింది. ప్రభుత్వ ఉద్దేశం మంచి భోజనము పెట్టాలనేది. కానీ చాలా చోట్ల అట్లా జరగడం లేదు. దయచేసి ఈ ఇంటర్మీడియట్ క్లాసుల్లో చదువుతున్న అమ్మాయిల అబ్బాయిలకు కానీ మంచి భోజనము ఇవ్వాలనేదే నారా లోకేష్ గారి యొక్క ఉద్దేశం. ఆ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడున్న అధికారులు చొరవ తీసుకోవాలి. మరి ఇప్పుడు మీకు ఈరోజు నాకు తెలిసి ఏదో పక్క స్కూల్లో నుంచి ఈ కాలేజ్ కూడా సపరేట్ ఏజెన్సీ వస్తుందని అనుకుంటాను నేను. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తున్నా ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్కి లోకేష్ బాబు గారు పర్టికులర్గా ఆయన బాధ్యత తీసుకొని మరి ఈ స్కీమ్ని ఈరోజు యాక్చువల్గా 1వ తారీఖుకే ఉండింది, అది పోస్ట్పోన్ అయింది. 4వ తారీఖు లోకేష్ బాబు గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈరోజు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల నుంచి మీరు ఎంతో చదువుకొని పైకి రావాలని పంపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చే బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి మన ఈ కాలేజీలో మంచి స్టాఫ్ ఉన్నది. వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ. మీరందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కుప్పం ఎంఎఫ్సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ ప్రభుత్వ విప్ డాక్టర్ ఎంఎల్సీ కంచెల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు పరిమితమైన మధ్యాహ్న భోజన పథకం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేటటువంటి పేద విద్యార్థులకి స్కూళ్ళలో ఎవరికైతే మధ్యాహ్న భోజనం పెడుతున్నారో ఇందాక పీఎస్ మురళి గారు చెప్పినట్టు ఒక ఉదాహరణ, ఎంతో మంది పిల్లలు పేద పిల్లలు మధ్యాహ్నం పూట తెచ్చుకోవడానికి భోజనం కూడా లేక ముఖ్యమంత్రి గారిని ఈ సమయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మన పిల్లలందరూ కూడా బాగా ఎదగాలి, రావాలి. ఈ రోజు కుటుంబంలో మన పిల్లలు అద్భుతం సాధిస్తున్నారు. చాలా మంది సూపర్ స్పెషాలిటీ మెడిసిన్లో సూపర్ స్పెషాలిటీ. ఎన్ఆర్ఐ డాక్టర్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దేవరూప్ల మండలం చినమాడూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ తరపున టాయిలెట్స్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో ₹1,00,000 చెక్ను అందించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. మా మామయ్య జన్మదినం సందర్భంగా టాయిలెట్స్ నిర్మాణం కోసం విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా మామయ్య పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 1 lakh ఇవ్వడం జరిగింది టాయిలెట్స్ కి. కాబట్టి చిన్నమడూరు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున డాక్టర్ రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎంఈఓ గారు కూడా చాలా ఆసక్తితో చెప్తున్నారు. తప్పనిసరిగా మీరు రిపోర్ట్ చేయండి. ఫస్ట్ ప్రియారిటీ స్కూల్స్ కే ఇస్తాం ఎప్పుడైనా కానీ. మీరు ఇక్కడనే కాదు ఏ స్కూల్లో ఉన్న రిపోర్ట్ ఇవ్వండి, డెఫినెట్ గా నేను సపోర్ట్ చేస్తాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ సంతోషానికి నేను చాలా హ్యాపీ ఉన్నది. మీ అమ్మాయి గుండెల్లో కూడా చాలా ప్రేమగా అనిపించింది. ఆ ప్రేమకి ఇంకా నేను గుణపడి ఉన్నానని ఇంకా ముందు ఇంకా చాలా మన ప్రాంతానికి, మన చిన్న మడూరుకు, మన దేవరూపుల మండలం, అన్ని మండలాలకు, తెలంగాణకు చేయాలని చాలా కోరిక ఉంది. తప్పకుండా చేసి తీరుతాను. ముఖ్యంగా చెప్పేది మీరు కష్టపడి చదవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. వీళ్ళు ముగ్గురు చెప్పినట్టు ఇంటే మీరు మంచిగా పైకి వస్తారు. మంచిగా పైకి రావాలని కోరుతూ దేవుడు అందరూ మీరు నన్ను మా చూసుకోవాలని. జై హో చిన్నమడోడ్, జై హో దేవరూపుల, జై హో మన హెడ్ మాస్టర్ గారు. మీ పేరమ్మా? కళావతి. చాలా మంచి పేరు, చాలా బ్రహ్మాండంగా, చాలా మంచిగా మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.